ఏపీలో ఫైల్స్ దగ్ధం ఘటనల చుట్టూ రాజకీయ మంటలు రేగుతున్నాయి. ఫైల్స్ దహనం వెనుక వైసీపీ ఉందని కూటమి నేతలు ఆరోపిస్తుంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్లి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షణ తప్పించుకోలేరు. ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఉంది ఈ విషయంలో. మనకి ప్రజలకి మనం స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి. ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ కాగితాలు తగలబెట్టడం అనేది. దీన్ని మాత్రం ఉపేక్షించడం అనేటువంటి మాట చెప్తున్నాను. ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చెత్త నుంచి సంపద కాదు, కానీ చెత్త తగలేస్తే దాని నుంచి స్కాములు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు. నాయన మీకు దండం పెడతాను. స్కాములు చెత్త తగలేస్తే దొరకవు, పట్టుకుంటే దొరుకుతాయి. ఇది గిట్ట పట్టుకుంటే మేమేమి స్కాములు చేయలేదు, మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలని నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోండి, మేమేమి భయపడము. చట్టం ఉంది, చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తాం తప్ప మేము దేనికి భయపడే వాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ధైర్యంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ. ఇవాళ మేము దురదృష్టవశాత్తు మేము ప్రజలకు మన్నన పొందలేకపోవచ్చు, కారణాలు ఏమైనప్పటికీ. కానీ ధైర్యం లేకోకుండా మాత్రం లేవని కూడా మనవి చేస్తున్నా. మీరు ఏదో ఒక విధంగా మా మీద బురద జల్లాలనే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చిత్తుకాయిదాలు తగలేస్తే అక్కడ స్కామ్ జరిగిందనేటువంటి నీచమైన స్థితికి దిగజారిపోవటం మీ దురదృష్టకరం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.